హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు అల్లం ఆవకాయ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ సైజు కాయల్ని ఒక 15 తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిపైన ఉండే జీడి పొట్టు మొత్తం కూడా తీసి నీట్గా తుడిచి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మామిడికాయ ఊరగాయకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకోవాలి. 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయని కొద్దిగా పసుపు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఆవపిండిని రెడీ చేసుకోవాలి. 3 మ్యాంగో పచ్చళ్ళ కారాన్ని వాడుతున్నానండి. ఊరగాయ కోసం స్పెషల్గా దొరుకుతుంది. దీన్ని ఒక 1/2 కేజీ. షాపులలో బళ్ళారి కారం అని కూడా సపరేట్గా దొరుకుతుంది. ఈ రెండు కలిపి నేను పెడుతున్నానండి. మీరు అచ్చంగా కావాలంటే ఒకటే రకం కూడా పెట్టుకోవచ్చు. 6 డబ్బాల కారాన్ని వేసుకున్నాను. ఇప్పుడు 7.5 డబ్బాని కొట్టిన ఉప్పు, మార్కెట్లో ఊరగాయ కోసం స్పెషల్గా దొరుకుతుందండి. దాన్ని ఒక 7.5 డబ్బాల వరకు వేసుకుంటున్నాను. ఇవి రెండింటిని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కాగిన నూనెలో 2 స్పూన్ల వరకు ఇంగువ వేసుకొని ఉంచుకోవాలి. అది చల్లారిన తర్వాత ఈ ఊరగాయలో కలుపుకోవాలండి. మెంతిపిండి ఒక 1/2 డబ్బా, 1 డబ్బా వరకు ఆవపిండిని వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 1/4 డబ్బా జీలకర్ర పొడిని కూడా వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలో మామిడికాయ ముక్కల్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు 15 కాయలకి 5 కేజీల వరకు ముక్కలు వచ్చాయండి. ఇవి మామిడికాయ ముక్కలు. నిదానంగా ముక్కలన్నిటికీ మసాలా పట్టేట్టు కలుపుకోవాలండి. 1 కేజీ ప్యాకెట్ వరకు పల్లి నూనెని వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఒక 1/4 కేజీ వరకు వేసుకుంటున్నాను. ఈ అన్నిటినీ కూడా కలుపుకున్న తర్వాత ఒక జాడీలోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కదపకుండా 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఊట వచ్చి మంచిగా ఆయిల్ అవన్నీ కూడా పైకి తేలుతాయి. ఈ విధంగా ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత నిండుగా ఆయిల్ వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.